చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మంచి అరోమాతో గట్టి స్పైస్ లెవెల్తో ఈజీగా అయిపోయే రెసిపీ మరి ఈ చికెన్ కుక్కర్ పులావ్. చికెన్ ముక్క సాఫ్ట్ అండ్ జ్యూసీగా రావాలన్నా, అన్నం పొడి పొడిలాడుతూ స్టిక్కీగా ఉండకూడదంటే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేయాల్సిందే మరి. ముందుగా మ్యారినేషన్ కోసం ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు, మరి 1 నుంచి 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. చికెన్కి మసాలా బాగా పట్టేదాకా కలిపి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 kg చికెన్కి 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ తీసుకోవాలి. రైస్ మంచిగా శుభ్రం చేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్లో 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మసాలాలన్నీ రెడీ చేసుకోవాలి. మసాలాలకి జీడిపప్పు, లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, జాపత్రి, మిరియాలు, యాలుకలు, బిర్యానీ ఆకు ఇలా తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా జీడిపప్పుని వేసుకోవాలి. తర్వాత ఒక్కో మసాలాని వేసేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు రంగు మారేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకొని ఆ ముక్కలని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 సాంబార్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సాంబార్ ఆనియన్స్ పులావ్లోకి చాలా బాగుంటాయి. పక్కాగా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ని ఇస్తాయి. ఆనియన్స్ని కొంచెం వేయించి తర్వాత 10 నుంచి 15 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం రంగు మారిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటో ముక్క మెత్తపడేదాకా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా కలిపి చికెన్ని కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో చికెన్ని అడుగంటకుండా ఈవెన్గా కుక్ అవ్వడానికి కలుపుకుంటూ ఉండాలి. చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్తోనే రైస్ని కూడా కలుపుకోవాలి. బియ్యంకున్న ఆ చెమ్మ ఆరేదాకా కలుపుకొని మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అయిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాసు బియ్యంకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. నీళ్లు చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే చికెన్ నుండి కూడా వాటర్ వస్తాయి కాబట్టి 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంటే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ ఖచ్చితంగా రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత కూడా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కుక్కర్ మూత ఓపెన్ చేయకుండా అలాగే ఉండనివ్వాలి. అప్పుడు మన పులావు మంచిగా సెటిల్ అవుతుంది. తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత 1 నుంచి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుండి గరిటతో మెల్లగా చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, చాలా సాఫ్ట్గా, టెండర్ అండ్ జ్యూసీగా కూడా ఉంది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకెందుకు లేటు, ప్లేట్లోకి ఈ వేడి వేడి చికెన్ పులావ్ తీసేసుకొని ఆనియన్స్ కూడా పెట్టేసి నిమ్మకాయ పిండుకొని
తినేసేయటమే. చూసారా ఎంత ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.